ఇక్కడ మనం అనివార్యంగా మాట్లాడుకోక తప్పని పరిస్థితి ఏంటంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే, ఈ పరిస్థితులను ఎట్లా డీల్ చేసి ఉండేవాడు? ఎట్లా హ్యాండిల్ చేసి ఉండేవాడు? ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బ్యాడ్లో గుడ్ అంటారు దాన్ని, కీడులో మేలు. వీళ్ళ అదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లేడు ఇప్పుడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడున్న పరిస్థితికి ఆ విజయవాడ పరిసర ప్రాంతాలు, ఈ వరద ముంపుకు గురైన ప్రాంతాలలో ఎవరికి కూడా వాళ్ళ అదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడు. అతను అధికారంలో ఉంటే ప్రకాశం బ్యారేజ్ బొక్కెట్టేసిపోయాడు. అప్పుడు పడవలు అడ్డం పెట్టి ఆడు ముంచడానికి చూసాడా ఇటు అమరావతిని. అప్పుడు అప్పుడు వచ్చిన కొంచెం వరదగా దాన్ని ముంచడానికి చూశారు. ఇప్పుడు దగ్గరుండి ఆ మోటార్లు గట్టా ఆపేసి అది మునిగిపోలే చేద్దుడు. అవసరమైతే గండి కొట్టిచ్చేద్దుడు ఆ లేపుకి. విజయవాడ మీద కూడా అతనికి ఎందుకో దొబ్బుదేలు ఉంది. అది గమనించుకోవాలి. బేజవాడ వాళ్ళు, చుట్టుపక్కల గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళు గమనించుకోవాలి ఇతన్ని. ఇతనికి పట్టం కట్టిన, ఇతను అభిమానించి ఆరాధించిన, అతను ఫుల్గా సీట్లు ఇచ్చిన గత ఎన్నికల్లో ఇతనికి ఎందుకో దొబ్బుదేగులు ఉంది వాళ్ళ మీద. ఇతనికి ఎవరి మీద దొబ్బుదేగలేదంటే వాళ్ళ కడప మీద కూడా అతనికి అదే ద్వేషం ఉంది. అతను మానవ వ్యతిరేకి, ప్రజా వ్యతిరేకి. అతని మనస్తత్వం అంతా కూడా విధ్వంసం వైపు, వినాశనం వైపు, వికారపు బుద్ధి, వక్ర బుద్ధి, ఇలాంటి అన్నట్లు నీచ బుద్ధితో కలిసిన ఒక నిర్మాణం అతను. కాబట్టి అతను ఉండుంటే ఇవాళ ప్రజలు చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కొనేవాడు. ఇంకో దుప్పటి తెమ్మని చెప్పేసి మామూలుగా దుప్పటి కప్పుకుంటారు పడుకున్నప్పుడు. ఏసీ వేసేసుకుని దుప్పటి కప్పుకుంటాం అలవాటు కదా వీళ్ళకి. ఇంకో రెండో దుప్పటి కూడా తెమ్మని ముసిగెట్టేది. ఒకవేళ ఎవరన్నా మాట్లాడినా చప్పుడైనా వినపడకున్నాను. అర్థమైందా? అధికారులు కూడా శుభ్రంగా ఇంట్లో వేయించిన ఏడుశనగపప్పు, జీడిపప్పు వేయించిన మంచి స్కాచ్ 10,000, 20,000, 30,000 ఖరీదైన కార్కు మూతున్న సీసాలు పెట్టుకుని తాగేసి పడుకుంటారు వాళ్ళు. అంటే ఈ మీడియా ఎవడో చూపించడం, దీన్ని ఎవడో చేసేవాడు చేపించేవాడు ఉండడు. ఆడు పడుకుంటాడు, ఇల్లు పడుకుంటారు. ఎవడన్నా కొంచెం అందరూ చెడ్డవాళ్ళు ఉంటారు కదా, కొంతమంది బాధ్యతగా ఉండి అయ్యో పాపం ఇలాగ వెళ్ళిపోతుందని చెప్పేసి వాళ్ళు ఏదైనా ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళకేమో మెమోలు ఇస్తారో, తాకీదులు పంపిస్తారా, నిన్ను ఎవడు చేయమన్నారా అని. ఇది జరిగినాయి, ఇవన్నీ జరిగినాయి. ఎవడన్నా అడిగితే చెప్తాను నేను. ఆడి మీద చర్య తీసుకుంటానంటే చెప్తాను నేను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇదే కాకుండా మీడియాని మీలాంటి వాళ్ళు ఎవరన్నా కెమెరా పట్టుకెళ్తే వాళ్ళు పోలీసులు కొట్టేసి పంపిస్తారు. చూపించనివ్వకుండా చూపించరు కూడా. ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1-2 ఛానల్ చూపించినా కానీ అది పచ్చ ఛానల్ అలాగే చూపిస్తే ఇటు ఎంతో బాగుంటాడు, ఇంచక్క ఉన్నాడు, పౌడర్ రాసుకుని ఉన్నాడు అని చెప్పి చూపిస్తారు. ఇప్పుడు చూడండి, ఈ స్థాయిలో పడవల్లో వెళ్ళి తిరిగిన సందర్భం గత 5 ఏళ్లలో మనం ఎప్పుడన్నా ఈ అతనికి అక్కడ 6 శవాలు ఉన్నాయంటే మొహం మీద ఎడలిపోయిపోద్ది. ఇప్పుడు చిన్న అప్పడం ఉంటుంది కదా, అప్పడం మూకుట్లో మరిగి నూనె లేస్తే ఇంత అయిపోద్దా? చూసారు కదా, ఇంట్లో అప్పడాలు వేయించుకుంటారు కదా, ఒడియాలు అప్పడాలు వేయించుకుంటారా, ఇంతంత ఉంటాయి చిన్న చిన్నవి. అందులో నూనెలో ఎగిరి ఇంత అయిపోతాయి. అవునా? ఇతని మొహం కూడా 6 శవాలు ఉన్నాయంటే ఇంత అవుద్ది, 15 శవాలు ఉన్నాయంటే ఇంత అయిపోతాయి. శవాలు నాశనం, సర్వనాశనం, గ్యాస్ లీక్ అయిపోయిందంటే అతని ముఖం ఇంత ఎడలిపోయిపోద్ది. వెళ్ళిపోయి అక్కడ ఇరునవ్వులు లేకుండా పిచ్చి చూపులు చూసుకుంటూ వాళ్ళతో మాట్లాడవచ్చు. చూడలేదు ఆ దృశ్యాలు మీరు? ఇప్పుడు ఎక్కడికో పోయాడు, ప్రయాణం ఆఫ్ చేసుకోవాలా, ఆగిపోవాలా, ఇప్పుడు ఇంత రాడు. ప్రతిపక్షం కదా, నేను వస్తే జనం వచ్చాను, నువ్వు వస్తే జనం నీ మీటింగ్లకే రాలేదు, నువ్వు డబ్బులు ఇచ్చి తీసుకొస్తేనే రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తారు నీకు? దీన్ని ఎందుకు మర్చిపోతున్నారు? నువ్వు డబ్బులు ఇచ్చి మా ఫుడ్ పెట్టి ట్రాన్స్పోర్ట్ ఇచ్చి వచ్చినప్పుడే నీకు జనాలు రాలేదు. ఇప్పుడు మధ్యకాలంలో ఎక్కడికో రైతుల్ని పరామర్శించడానికి పోయి వరదలో రోడ్డు మీద స్టేజ్ వేయించుకొని రైతులను స్టేజ్ దగ్గరికి పిలిపించుకుని రెడ్ కార్పెట్లు వేయించుకుని ఏమి చేయకూడదు ఆ పనులను చేసాడు ఇతను. అతని గురించి అతని ప్రేమికులు ఎవడన్నా ఇప్పుడు జరుగుతున్న విషయాల గురించి నెగిటివ్గా మాట్లాడినా ఇప్పుడున్న విపత్తు, ఇప్పుడు ఎవరన్నా నాకు తెలిసి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్రేమికులు కూడా ప్రస్తుతం జరుగుతున్న సహాయక చర్యలు, చంద్రబాబు తిరుగుతున్న తీరు చూసిన తర్వాత విమర్శించే సాహసం చేయకపోవచ్చు. చేస్తారండి. చేస్తారా? చచ్చి వాళ్ళు ఒక ప్రత్యేకమైన జాతి అని చెప్పాను కదా నేను. నాకు తెలిసి మనుషులుగా ఎవరు అలాంటి సాహసం చేయకపోవచ్చు. లేదు, మీకు అతనికి ఒక 40% ఓట్లు వచ్చినాయా? 39%. అందులో అందరూ అలా ఉంటారు. ఒక 20% మాత్రం ఖచ్చితంగా అచ్చం జగన్మోహన్ రెడ్డి బుద్ధిలో ఉంటాయి. అందుకనే లైక్ మైండెడ్. అతను ఎందుకు ప్రేమిస్తారు? అతను ఏం చూసి ప్రేమిస్తున్నారు చెప్పండి. ఇప్పుడు చంద్రబాబుని మీరు అభిమానించారు అనుకో, వాడికి 100 కారణాలు ఉంటాయి. ఆయన అభివృద్ధి చేస్తాడో, సౌమ్యంగా ఉంటాడో, అనవసరంగా కక్షాదింపులు ఉండవు, వేధింపులు ఉండవు,
దుర్మార్గం ఉండదు, అభివృద్ధి చేస్తాడు, భవిష్యత్తు గురించి మాట్లాడతాడు, కొంచెం సౌమ్యంగా ఉంటాడు, ఎవరు తిట్టినా కానీ పట్టించుకోడు, ఇలాంటివన్నీ కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఇతనికి ఏ లక్షణాలు ఉన్నాయి? ఎప్పుడు ఏడుపు మోగం వేసిన వాళ్ళు బాబు చచ్చిపోయాడు, వాళ్ళు చిన్న చచ్చిపోయాడు, నన్ను చంపేస్తున్నారు, ఈ అడుక్కు తింటమే కదా. పోనీ ₹1 సహాయం చేసాడు, వాళ్ళకి ఏం ట్రస్ట్ ఉందా, వాళ్ళ బాబు పేరునైనా ట్రస్ట్ ఉందా? ఈ ప్రజలకు ఏం చేశాడు? జైలు నుంచి ₹1 ఇచ్చాడు ఎవరికన్నా? సిగ్గు లేకుండా అతను. నేను అందుకునే చెప్తాను, జగన్మోహన్ రెడ్డి ప్రేమికులు కూడా వైరస్ బాధితులు, జగన్ వైరస్ బాధితులు. వీళ్ళందరికీ నీచ నికృష్టపు ఆలోచనలతో నిండి ఉంటాయి ఆ మెదడులో. అతను సమర్థించినాడు కానీ, అతను రావాలనుకున్నవాడు కానీ, అతను కావాలనుకున్నవాడు కానీ సమాజ హితం కోరేవాడు కాదు. జన వ్యతిరేకులు, ప్రజా వ్యతిరేకులు, ఆంధ్రాద్రోహులు, తెలుగు జాతికి పట్టిన చీడ పీడ పుచ్చు పురుగులు వెళ్ళారు. చంద్రబాబు గారిని ఇప్పుడు చూసిన తర్వాత ఒక రకంగా వేరే పార్టీలకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా అరే ఎందుకురా అనవసరంగా మన ఓటు అట్టేసాము ఏమనుకోరండి, అనుకోరా? నీకు జగన్ ప్రేమికులు అనేటువంటిది ఒక సెపరేట్ జాతి. నేను చెప్తుంది విజయవాడ పరిస్థితి ప్రస్తుతం విజయవాడ ఉన్నటువంటి పరిస్థితి నీకు నేను ఒకటి చెప్తున్నానండి, జగన్ ప్రేమికులు అనేటువంటిది ఆ రోగం పడిన వాళ్ళకి మీరు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వాళ్ళందరినీ ఉన్న పళంగా వాళ్ళు ఇల్లుతో సహా తీసుకెళ్ళి ఆ కొండల మీద పెట్టేసినా కానీ సరిగ్గా పెట్టలేదంటారు. కాబట్టి మీకు ఆ 20% మార్పు రాదు. అందుకనే చంద్రబాబు గారు వాళ్ళు ఏం చేయాలంటే, జరిగింది ఏదో విపత్తు జరిగింది, ఇది రాజకీయ విమర్శ మద్దతు లేకపోతే ఇది చెప్పడం కాదు. ఈ టైపు విష ప్రచారాలు చేసిన వాడిని ఎవరిని ఉపేక్షించకూడదు. ఎందుకంటే జనాల్లో ప్యానిక్ భయాందోళన కలిగించిన వాడిని ఎవరైనా సరే మీరు ఉపేక్షించకూడదు. నిన్న ఆడికి ఎవరికో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు కదా సార్. అదేనండి, అటువంటి వాళ్ళకి ఇప్పుడు అంతకుముందు వాళ్ళు తీసుకెళ్లారు ఎవరిని, ఒక అతను ఘర్షణ మీడియా అతన్ని, అది మీడియా పెడుతున్నారు అందరూ, అలా కుంటుకుంటా ముడ్డంతా వాసిపోయింది వస్తున్నాడు బీవీఆర్. అలాగే అతను నాదెండ్ల బ్రహ్మాన్ని అందరినీ ఎర్రగొట్టేశారు. ఇల్లేటి నాయకులను అందరూ కొట్టుపడేశారు వాళ్ళే. మీరేమో మర్యాదగా చూస్తుంటే వాళ్ళకి ఏముంటారు, భయం ఏముంటుంది? ఇవాళ రోజు సమాజంలో మార్పు వచ్చింది, వాళ్ళు తోలు మందం అయిపోయింది. వాళ్ళందరికీ మీరు పోలీసు వాళ్ళు చట్ట ప్రకారం కొట్టకపోయినా రారా మాట అని చెప్పి తీసుకెళ్ళి ఎరగొట్టేయాలి. మా చిన్నప్పుడే మేము బోర్డు స్కూల్లో ఉన్నప్పుడే మా మాట విన్నోడు మేము ఏం చేసుకోవడం అనుకుంటున్నారో, ఎట్ ది ఏజ్ ఆఫ్ 9, 10 అది తప్పు అనుకోని నేను ఇప్పటికీ. వాడు ఆత్మాను మా మీద మా హెడ్ మాస్టర్ కంప్లైంట్ ఇచ్చేవాడు, వాడు గణపతి చచ్చిపోయి ఇప్పుడు పాపం 4వ తరగతి 3వ తరగతిలో 5వ తరగతిలో ఉన్నప్పుడు ఆడికి రౌండ్ వేయాలనుకున్నాడు. నేను మా బాల్ అని ఆడు చచ్చిపోయాడు. మా ఫ్రెండ్ సూర్యరావు అని ఒక 3 ఉన్నాం. వీటికి రౌండ్ వేయాలరా, ఇటు ఆత్మాను మన మీద కంప్లైంట్ ఇస్తున్నాడు అనుకున్నాం. మేము బాగా చదువుకునే వాళ్ళు మంచోళ్ళు, ఎప్పుడైనా స్కూల్ కొడితే వీడు మేము చెప్పిన కారణం కాదండి అని చెప్పి కూడా అడిగి మాస్టర్కి మా ఒక రౌండ్ వేసి చూడండి అని, రారా మాట పని ఉంది సర్కస్ చేద్దాం రా అని చెప్పి తీసుకెళ్ళి మా ఊళ్ళోనే స్కూల్ యువతల ఒక ఖాళీ గాజుల దొడ్లని ఉంటాయి కన్నం గారి, ఆ దొడ్లో తీసుకెళ్ళి శోభనంగా కుమ్మేసి అడిచే ధనాలు ఇచ్చేసుకుని ఇంకెప్పుడైనా చెప్పామంటే ఇలాగ ఉంటుందని చెప్పి పంపించాం. అంటే మాకు ఎప్పుడో 50 ఏళ్ల క్రితమే 55 ఏళ్ల క్రితమే మా పసి మనసుల్లోని ఈ రకమైన ప్రతీకార ధోరణి వచ్చిందంటే, దుష్ట శిక్షణ ఇలాంటి ఓవర్ యాక్షన్ చేసేవాడికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలన్న భావన ఉంటుంది ప్రతి ఒళ్ళును. అందుకనే ఈ ప్రజలందరికీ కూడా ఒక రకమైన ఏంటో వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వట్లేదని అసంతృప్తి ఉంది. కారణం వదిలిపెట్టకూడదండి. ఆడి తర్వాత మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశాడు, మాస్టర్ చెప్పేస్తాను మీ మీద, నన్ను తీసుకెళ్ళి కొట్టారని బెదిరించేవాడు మమ్మల్ని. అప్పుడు మళ్ళీ ఇంకో రౌండ్ ఏమంటే పెట్టరని అడిగితే అప్పుడు నోరు మూసుకున్నాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తత్వం అనే అంశంలో, జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం అనే అంశంలో మీరు అన్నట్టు ఇలాంటి కార్యక్రమాలకి జగన్మోహన్ రెడ్డి రాడు. ఆయన రాడు కాబట్టి అధికారులు రారు. ఏదో నామమాత్రంగా సహాయక చర్యలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి పరామర్శిస్తాడు. అంటే ప్రమాదం జరుగుతుందని తెలిసినప్పుడు రాకపోవడానికి కారణం ఏంటి? జగన్మోహన్ మనస్తత్వం అండి. వాళ్ళకి పని చేయటువంటి సిరాకాలకి డబ్బులు ఎక్కెట్టుకోవడం, డబ్బులు వస్తున్నాయంటే వెళ్తాడు. ఇప్పుడు గ్యాస్ లీకేజ్ అయింది అని పట్టుకుని డబ్బులు లాక్కోవచ్చు అనుకుని ఎయిర్పోర్ట్లోనే ఆడితో మీటింగ్ పెట్టేసుకుని ఆడితో డీల్ మాట్లాడుకుని వెళ్ళిపోయాడు. ఇలా కాదు కదా. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు ఇల్లు కూడా నీటిలోకి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి హోమ్ మినిస్టర్ గారు ఇంటికి వెళ్ళి దగ్గర కూర్చోలేదు. వేరే వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళు ఎక్కడ చోట రెస్క్యూ టీంకి అప్పచెప్పేసి తన పనిలో తను ఉంది. తనే ముందు తన పిల్లలు సేఫ్ జోన్ హైదరాబాద్ తీసుకొచ్చి పెట్టలేదు కదా, పెట్టేయగలదు కదా కావాలనుకుంటే. అవునా కదా? అవును. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మనం ఇది వాళ్ళ ఊరికే ఎక్కువ మనం మెచ్చుకుంటున్నట్టు కాదండి. వాళ్ళు బాధ్యతగా ఉంటారు. లైక్ మైండెడ్ చంద్రబాబు నాయుడు గారు మనస్తత్వానికి దగ్గరగా ఉన్న వాళ్ళు 90% ఉంటారు. 10% డెఫినెట్గా ఈ కలగూర కంపల నుంచి వచ్చేస్తారు. వాళ్ళు నీచ నికృష్టులు ఉంటారు అందులో కూడా. వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలంతే. రైట్ సార్. తొందరగా వాళ్ళకి సహాయక చర్యలు అందాలని
ప్రభుత్వం చేస్తున్న దానికి స్వచ్ఛంద సంస్థలు వాలంటీర్లు ఎవరన్నా చేయాలనుకుంటే వాళ్ళు కూడా త్వరగా వెళ్ళి సహాయక చర్యల్లో పాల్గొని వాళ్ళందరినీ కొంత ధైర్యం చెప్పి వాళ్ళందరినీ కొంత సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం జరగాలని, ఒకవేళ వరద ఉధృతి అంతకంతగా పెరుగుతుంటే ఇంకాస్త వేగం చేయాల్సి ఉంటుంది, ఎయిర్ లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితులు కూడా మాట అండి, ఉండొచ్చేమో. మనం మానవ మాత్రం సార్ ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుగానే ఆలోచిస్తాడో, రైట్, రాబోయే ప్రమాదాన్ని ఊహించి కూడా చేస్తాడు. దాన్ని దాటి ప్రమాదం వస్తే ఎవడేం చేయలేడు. రైట్, దానికి సిద్ధంగా ఉండాలి అంతే. రైట్, అందరూ ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలి. రైట్ సార్, థ్యాంక్ యూ.